ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, పాలకూరని ఒకసారి కాడలతోనే కడిగాము. మరలా ఉప్పు వేసి, ఉప్పు అనేది ఉంటుంది. పాలకూర చాలా మంచిది. ఈ పాలకూరతో పకోడీ చేస్తున్నాము, రుచిగా ఉంటుంది. పాలకూర చిన్నగా తీసుకొని ఒడుచుకొని వేసుకోవాలి. వాటర్ అనేది పెద్దలపై ముక్కలను కూడా తీసుకున్నాను. ఎంతో రుచికరమైన పాలకూర పకోడీ తయారు చేస్తున్నాము. ఎందుకని వాటర్ కూడా గ్రీన్గా వచ్చేసాయో. 2 సార్లు కడిగాలి ఫ్రెండ్స్. తగినంత కొత్తిమీర వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆకుకూరలు ఉండేటప్పుడు మనకి సరిపోనే వేసుకోవాలి, తక్కువ పట్టిద్ది. పకోడీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మేము లంచ్ బాక్స్లోకి, రైస్లోకి పకోడీ తయారు చేస్తున్నాము. సూపర్ టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, జీలకర్రని ఈ విధంగా నలుపుకొని వేసుకోండి. కొంచెం మనం వర్క్ చేసేదే అదొద్దుండు. ఈ చిల్లీ చిప్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను తయారు చేసినవి ఇది చాలా రుచిగా ఉంటాయి. కొంచెం బాగానే ఎక్కువే పడతాయి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ధనియా పౌడరు, నేను కొత్తిమీర వేయట్లేదు. కొత్తిమీర కంపల్సరిగా వేసుకోండి. దానికి బదులుగా ధనియాల పౌడర్ వేసాను నేను. వేసేసుకొని కొంచెం ఆలోపు ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకా మరలా ఇంకేం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ రైస్ వాటర్ 1 టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవాలి. సోడా ఉప్పు కూడా చిటికిదంతా వేసుకోవాలి. చాలా గుమ్మగుమ్మలాడే ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఇనబండి పెట్టాము. సూపర్ ఫ్రెండ్స్. వడ కూడా వేసుకోవచ్చు. పాలకూరతో వడ వేసుకోవచ్చు, బాగుంటుంది. అంటే మనం గారె ఎలా చేసుకుంటాం అలా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. నీరు అనేది బయటకు వచ్చేసింది. ఏంటంటే ఇక్కడ కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, సోడా ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే లోపల దాకా వేగిద్ది ఫ్రెండ్స్. అందుకని వేగిద్ది, సూపర్గా ఉంటుంది. ఇవి 2 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు 1 టేబుల్ స్పూన్ నువ్వులైనా వేసుకోవచ్చు. దానికి తగినంత శనగపిండి జల్లించి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను బియ్యపిండి వేసుకోవాలి. రైస్ వాటరు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనకు పకోడీ ప్రాసెస్ కలుపుకునేటప్పుడు ఎలాగుంటుందో అలాగా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పైన కొంచెం కలిపినాక పూర్తిగా ఆ వాటరే సరిపోతాయి. కొంచెం ఆయిల్ వేసుకొని చుట్టూతో వేసుకొని కలుపుకొని గారె మోడల్లో అయినా వేసుకోవచ్చు. చేయి మీద వాటర్ అద్దుకొని గారెలాగైనా వేసుకోవచ్చు. పాలకూర వడ. లేదు అంటే కనుక చిన్న చిన్న పీసులుగా బాండీలోకి లోలో ఉంచేసి ఆయిల్ హీట్ ఎక్కినాక ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే చాలా ఈజీగా, ఎంతో అవ్వలేదు ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళు వేయరు అసలుకి. సరిపోతే చిన్నగా ఆయిల్ హీట్ ఎక్కినాక లోలో ఉంచేసి ఈ పకోడీ అనేది, పాలకూర పకోడీ అనేది చేసుకోవాలి. వడలాగా అయినా వేసుకొని పెద్దలపై టమాటా వేసి పులుసు చేసుకొని ఆ పులుసులో కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. చాలా కమ్మగా ఉంటుంది. ఇదే విధంగా లోలో ఉంచాలి. స్టవ్ ఆన్ చేసుకొని హీట్ అయినాక
మనం ఎప్పుడైతే వేస్తామో అప్పుడు లోలో ఉంచేసి కదిలీకూడదు. కదిలీకుండా మనం చేసుకుంటే పాలకూర పకోడీ నిమిషాల్లో రెడీ అయ్యిద్ది. బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. బాల్స్ లాగా చేసేసుకొని మనం టమాటా, పచ్చిమిర్చి, కోడిగుడ్డు వేసుకొని పులుసు కూడా చేసుకుంటారు రకరకాలుగా. ఇప్పుడు మాత్రం కదిలించుకోవాలి ఫ్రెండ్స్. 2 నిమిషాలు అయినాక గెరెట తీసుకొని పకోడీని, పాలకూర పకోడీని లోనే ఉంచాను, మీడియం సైజులో ఉంచాను స్టవ్ని. గోల్డ్ కలర్లోకి వేగిన దాకా ఉల్లిపాయలు, పాలకూర మసాలా అంతా ఈ పకోడీకి పట్టిద్ది. దోరగా గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా కుక్ చేసుకోవాలి. నిదానంగా చేసుకుంటే ఫ్రెండ్స్ ఇది వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది. పకోడీ కరకరలానే పాలకూర పకోడీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. పాలక్ పకోడీ కరకరలాడేది వారం రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పల్లీలు, పచ్చిమిర్చి వేయించి దీనిపైన పెట్టుకొని తినేయచ్చు. రైస్లోకి సూపర్గా ఉంటుంది సైడ్ డిష్గా. ఈ పకోడీని మనం పెద్దలపై కోసి చింతపండు రసం వేసుకొని ఒక టమాటా వేసి పులుసు కూడా చేసుకుంటారు రైస్లోకి. రకరకాలుగా ఫ్రెండ్స్. ఇదే విధంగా చూడండి. పాలకూర ఎక్కువగా ఉండాలి. ఒక్కప్పుడు శనగపిండి వేసుకోవాలి, ఒక్కప్పుడు పెద్దలపై ముక్కలు, కొత్తిమీర. పాలకూర 3 కప్పులు ఉండాలి, సన్నగా నైస్గా తరిగినది. ముందే క్లీన్ చేసుకొని పాలకూరని సన్నగా కటింగ్ అనేది చేసుకుని కొలిసైన వేసుకోవచ్చు, ఉజ్జాయింపైన వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా, అలా పాలకూర ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటే పాలకూర పకోడీ రెడీ అయింది. జీలకర్ర వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా వేగాలి. ఇక్కడ హైలో ఉంచేసి మనం దగ్గరే ఉండి పాలకూర పకోడీని మాడకుండా చూసుకొని ఇదిగో వడ వేసాం. ఒకటి వడలాగా కూడా వేసుకున్నాం. ఇలా పెద్దగా కూడా వేసుకోవచ్చు, వడలాగా కూడా వేసాం ఫ్రెండ్స్. లేదు అంటే చిన్న చిన్న పీసులుగానే కటింగ్ అనేది ఇచ్చుకొని గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా ఉంచేసి తీసేటప్పుడు స్టవ్ని లోలో ఉంచేసి తీసుకొని దాని తర్వాత మొత్తం వడగట్టుకొని ఒక పేపర్ వేసుకొని టిష్యూ పేపర్ వేసుకొని ఉంచేసి ఆయిల్ అంతా ఒడిచాక ఒక డబ్బాకి తీసుకుంటే వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది. పాలకూర పకోడీ ఆనియన్స్ వేసి చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ వేగుతున్నాయి కదా ఆయిల్లో. అల్లం వెల్లుల్లి వేసాము, మసాలా వేసాము, కారము, ఉప్పు, సోడా ఉప్పు ఇవన్నీ వేసాము ఉడకడానికి కూడా బాగుంటుంది. అల్లం ముక్కలు కూడా వేసుకున్నాం, బాగుంటుంది ఫ్రెండ్స్. పాలకూర పకోడీ కరకరలాడే పాలకూర పకోడీ వారం రోజులు నిల్వ ఉంటుంది. లంచ్ బాక్స్లోకి, టిఫిన్ బాక్స్లోకి విడిగా చిన్న బాక్స్లోకి పెట్టుకుంటే ఇదే విధంగా తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకొని బెజ్జాల గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పడుతుందాక కరకరలాడే పాలకూర పకోడీ రెడీ అయింది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. పూర్తి దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. మొత్తం ఆయిల్లో ఏం లేకుండా మొత్తం తీసుకొని పొడుచుకొని వేయాలి. ఆ తర్వాత ఇక్కడ పల్లీలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పల్లీలు వేయించి వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్ ఇష్టమైన వాళ్ళు. ఇదే విధంగా చల్లారాక బాక్స్కి పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉండే కరకరలాడే పాలకూర పకోడీ. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆశీర్వాద్ పసుపు పొడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్ వచ్చేసి కాస్ట్ అనేది తక్కువగానే ఉంది, డీమార్క్లో తెచ్చాం ఫ్రెండ్స్. ఇది డబ్బాని క్లీన్ చేసుకొని, పసుపు డబ్బాని తడి లేకుండా క్లీన్ చేసుకొని
తగినంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరలా మూత అట్టి పెట్టుకుంటే నేను చిన్న డబ్బా ఒకటి తీసుకున్నాను, దానికి హోల్ పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. రకరకాలుగా వాడుకోవచ్చు పసుపు అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. మనం పూజా గదిలోకి కూడా సరిపోయినంత డబ్బా నిండా వేసుకొని పూజా గదిలోకి కూడా పెట్టుకోవచ్చు. ఒక్కోసారి కొమ్ములు కూడా తెప్పించి రోళ్ళు అయినా దంచుకోవచ్చు, లేదంటే మరక పట్టించుకోవచ్చు. పసుపు కొమ్ములు మిషన్ కూడా వచ్చింది, ఆడించుకోవచ్చు. పసుపు పొడిని సాంబార్ పొడికి కూడా వినియోగించుకోవచ్చు. మనం కూరల్లో వంటల్లో వేసుకోవడానికి ఆశీర్వాద్ పసుపు పొడిని ప్యాకెట్ తెప్పించి డబ్బాకి నింపుతున్నాను. అదేవిధంగా ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి టెలిగ్రామ్లో, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 100 గ్రాముల ప్యాకెట్ ఫ్రెండ్స్, తక్కువ రేటే ఉంది. అదేవిధంగా పసుపు కారపొడిని డబ్బాలు ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. అందరూ వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.